గోదాన మహిమ న గోదానాత్సరం దానం కించిదస్తితి మే మతీః సా గౌర్న్యాయార్జితా దత్తా కృత్స్నం తారాయితే కులం గోప్రదానేన నరో యాతి బ్రహ్మలోకం సనాతనం విమానే నర్కవర్ణేన దివ్యరత్న విరాజతా గోదానం కంటే విశిష్టమైన దానం లేదు. ఆ గోవు న్యాయమైన సంపాదనతో పొందినదైనట్లయితే శ్రీ గోదానంచేత సమస్త కులమూ తరిస్తుంది. మంచి లక్షణాలు గల గోవును యోగ్యతగల గ్రహీతకు దానం చేస్తే అర్కవర్ణం కలిగి దివ్యరత్నాలతో ప్రకాశించే దివ్య విమానం ఎక్కి శాశ్వతమైన బ్రహ్మలోకం వేరుకుంటారని చెప్పబడింది. వేదంలో కూడా గోదాన మహిమ విశేషంగా చెప్పబడింది. సహస్రతమ్యాపై యజమానస్సు సువర్గం లోకమేతి సైనగ్మ సువర్గలోకం గమయతి. గోవు సహస్రతమ స్వరూపమని గోవు పుట్టుక అనే శీర్షికలో వివరించడమైనది. ఆ విధంగా సహస్రతమీ వాచ్యస్వరూపమైన గోవును దానం చేసిన యజమాని స్వర్గలోకమును పొందగలడు. స్వర్గలోకము చేరదలచినవాడు ఈ క్రింది మంత్రంతో గోవును దానం చేస్తే స్వర్గలోకమే కాక జ్యోతిష్మలోకమును కూడా పొందగలడు. సామా సువర్గలోకం గమయేత్యాహ సువర్గమేవైనం లోకం గమయతి. సామా జ్యోతిష్మనం లోకం గమయేత్యాహ జ్యోతిష్మనమేవైనం లోకం గమయతి. ఈ మంత్రంతో దానం చేస్తే స్వర్గలోక జ్యోతిష్మలోకాలను చేరగలరు. అనగా దాతకు ఆదిత్య ఇంద్రాది పుణ్యలోక ప్రాప్తి కలుగజేసే శక్తి గోదానం కలిగి ఉందని అర్థమవుతోంది. సామా ప్రతిష్ఠాం గమయ ప్రజయా పశుభిః సహ రయిన్ ధనం పునః మాం ప్రవిశత్తరయీ. ప్రతిష్ఠాం స్థిరావాసస్థానం ప్రజయా పశుభిః సహ రయిన్ ధనం పునః మాం ప్రవిశత్తరయీ. భాష్యం: గోదానం చేసేటప్పుడు ఈ మంత్రం పఠిస్తే స్థిరావాసం, ప్రజా పశ్వాదులతో కూడిన ధనం ప్రాప్తిస్తాయి. ఇంకా అహీనక్రతువులో సహస్రతమీ స్వరూపమైన గోదానం విధించబడింది. తామగ్నిద్ధేవా బ్రహ్మణేవా హోత్రవో దీర్ఘాత్రేవా అధ్వర్వేవా దధ్యాత్. సహస్రతమీ స్వరూపమైన గోవును క్రతు నిర్వాహకులైన అగ్నిధ్రునికి కాని, బ్రహ్మకు కాని, ఉద్గాతకు కాని, అధ్వరుడికి కాని ఇవ్వాలని, ఆ విధంగా ఇవ్వబడిన గోవు ఒక్కటే అయినా సహస్రమస్య సా దత్తా భవతి, సహస్రమస్య ప్రతిగృహీతం భవతి. 1000 గోవులను ఇచ్చినట్లవుతుందట. అంటే దాతకు సహస్రగోదాన ఫలితం, ప్రతిగ్రహీతకు సహస్రగో ప్రతిగ్రహ దోషం సంభవిస్తాయని అర్థం. అందుకే ప్రతిగ్రహీతకు ఆ దోషం లేకుండడానికి ప్రతిగ్రహ సమయంలో జపించాల్సిన మంత్రాన్ని వేదం నిర్దేశించింది. ఏకాసిన సహస్రం ఏకాం త్వాం భూతాం ప్రతిగృహ్లామి. ఓ గోమాతా, నువ్వు ఒక్క గోవువి మాత్రమే, 1000 కాదు. అందువల్ల ఒక్క గోవుగానే నిన్ను నేను ప్రతిగ్రహించుచున్నామను సహస్రగో స్వరూపంగా ప్రతిగ్రహించడం లేదు. నీవు కూడా సహస్రగో స్వరూపంగా కాక ఒక్క గోవుగానే మా ఇంట్లో ప్రవేశించుదువుగాక. ఏకా మాభూతా విసమా సహస్రం ఇతి. పై మంత్రం ఉచ్చరించి ప్రతిగ్రహం చేసిన తరువాత జపించదగిన మంత్రం: స్యోనాసి సుసదా సుషేవా. స్యోనా మావిస సుసదా మావిస షేవా మావిస. ఓ సహస్రతమీ స్వరూపమైన గోవా, నీవు సుఖప్రదమైన దానవు. దోహనకాలంలో అంటే పాలు పితికేటప్పుడు సుఖంగా ప్రాప్తించడానికి శక్యమైన దానవు. కండూయనం ద్వారా సుఖంగా మరొక ప్రకరణంలో యూయం గావో మేద యథాకృచించిత్ అశ్లీలంచిత్ కృణుధా సుప్రీతకం అని చెప్పబడింది. భాష్యం: హే గావో, యూయం కృశమపి పురుషం వత్సం వా మేదయథ మేదస్వినం పుష్టం కురుథ అశ్లీలం చిత్ కురూపిమపి పురుషం సుప్రతీకం కృణుధ ఘృతాదినా పోషయిత్వా శోఘనావయవం కురుథ. ఓ గోవులారా, బాగా కృశించిన పురుషుణ్ణి లేదా దూడను మీ క్షీరం ద్వారా మంచి పుష్టియుక్తంగా చేయండి. కురూపిగా ఉన్నవారిని క్షీరం సేవించడం ద్వారా కాని, గోమూత్ర శిలాజిత్తు వంటి ఔషధాలు సేవించడం ద్వారా కాని, గోఘృతం సేవించడం ద్వారా కాని మంచి రూపవంతునిగా చెయ్యండి అని ప్రార్థించడం చేత గోవులు మనకు ఆరోగ్యప్రదాతలని వేదంతో పాటుగా ఆయుర్వేద శాస్త్రం కూడా ఆయా గుణాలను ప్రత్యక్షంగా దర్శించుకొని మరీ చెబుతోంది.
వేదంలో మహీ మూషు మాతరం అనే మంత్రంలో భూమిని మాతృశబ్దంతో ప్రయోగించడం జరిగింది. భూమి యొక్క రుణం, జన్మించిన మాతృదేవత రుణం, జన్మించిన తరువాత బహువిధాలుగా ఉపకరిస్తున్న గోమాత రుణం తీర్చడం దుస్సాధ్యమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే గోవులను కరుణించి రక్షించిన మానవుడు ఉత్తమోత్తముడని, తనకి ఇష్టుడని గీతాచార్యుడు పేర్కొన్నాడు. కాళిదాసకృత రఘువంశంలో దిలీపుడు దేవేంద్రుని నుంచి వీడుకోలు తీసుకొని ఋతస్నాత అయిన ధర్మపత్నిని కలుపుకునే నిమిత్తం వచ్చే తొందరలో మార్గమధ్యంలో ఉన్న గోవును పూజించకుండా వెళ్లడంతో దిలీపుని కోరిక నెరవేరకపోవుగాక అని గోవు శపించడంతో ఆ దంపతులిద్దరూ గోసేవ చేసుకున్న పిద్దప దిలీపుడు గోవును అనాదరణ చేసిన పాపం నుంచి విముక్తుడైనట్లుగా చెప్పబడుతోంది. గోప్రదక్షిణ విశేషమైన ఫలితాన్నిస్తుందని మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో బృహస్పతి దేవేంద్రునికి ఉపదేశించాడు. మాతరః సర్వభూతానాం గావః సర్వసుఖప్రదాః వృద్ధిమా కాంతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. పైన వివరించిన విషయమంతా కిరాతార్జునీయంలోని క్రింది శ్లోకంలో ఇమడ్చబడింది. జగత్ప్రసూతిర్జగదేక పావనీ ప్రజోపకంఠం తనయైరుపేయుషీ ద్యుతిం సమగ్రాం సమితిర్గవామసౌ ఉపేతి మంస్త్రైరివ సంహితాహుతి. యజ్ఞంలో వినియోగించే ఘృతం, క్షీరం, దధి వంటి గోప్రసాదాల ద్వారా పావకత్వ సాధనలో నిరతిశయమైన గోకులంలో తమ దూడలతో కూడిన గోవుల మంద వేదమంత్రాలతో కూడిన హోమంలా పరిపూర్ణమైన దీప్తిని పొంది ఉంది. ఇలాంటి మహిమోపేతమైన గోవుల యొక్క సేవ, ప్రదక్షిణాతులు శ్రాతకర్మతో సమానమైన ఫలమివ్వగలవని సప్రమాణంగా నిరూపించడం వలన మనం తిస్మృత్యాదులచే చెప్పబడిన కర్మలను మన అసక్తత వలన ఆచరించలేకపోయినప్పటికీ వాటితో సమానమైన ఫలమిచ్చే గోసేవ చెయ్యడం శ్రేయస్కరమని విశదీకరించబడింది.